పార్టీ మీకు పదవి ఇవ్వలేదు, 2 సంవత్సరాలు అయింది. మిమ్మల్ని ఎందుకు పార్టీ గుర్తించి ఒక పదవి, నామినేటెడ్ పదవి ఇవ్వట్లేదు? సీనియర్ నాయకులు మరి ఆయనకి తప్పనిసరిగా ఎక్కడొక్కటి చోటు కల్పించాలనే ఉద్దేశంతో మీ దగ్గర పంపిస్తున్నాను, పిలిపించి తీసుకురావాల్సి. అంటే కొంతవరకు నేను మనస్తాపన చెందినప్పుడు కూడా ఆ విషయంలో స్పీకర్ గారు కూడా ఏం చేయలేపారా మీ టికెట్ విషయంలో? ఆయన అయితే మనకు వరకు అయితే చాలా సందర్భాల్లో నాకు పర్సనల్గా చెప్పింది కాకుండా మా నాయకులు వెళ్ళినప్పుడు ఎవరైతే నియోజకవర్గంలో ఎక్కువగా ఆయన దగ్గరికి వెళ్ళేవారు, మాకున్నటువంటి పెద్ద దిక్కు మీరు, మరి మనకు ఇలాగ అన్యాయం జరుగుతుంది అని చెప్పి. మీకు పార్టీ అధికారంలోకి రాకముందు మీరు ఏదో ఇబ్బంది పడ్డారు, వాకౌట్ చేశారు, పార్టీకి సంబంధించి రాజీనామా చేశారు. కొన్ని విషయంలో ఎందుకు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నేను బస్సులో కూర్చొని, ఎయిర్పోర్ట్ లో బస్సులో కూర్చొని బండారు సత్యనారాయణకి ఇవ్వండి, ఆయన అయితే ఓడిపోతాడు. సీఎం రమేష్ గారితో ఉన్నారు, సీఎం రమేష్ గారికి సంబంధించి చూశారు, స్థానికంగా పోటీ చేసే బండారు సత్యనారాయణ గారికి మీరు సపోర్ట్ చేయలేదని అంటారు. యావత్తు నియోజకవర్గంలో 111 పంచాయతీలు ఉన్నాయి. 111 పంచాయతీలో ఒక పంచాయతీలో నాకు ఇలాగా నష్టపెట్టారు, అందువల్ల మీరు చెయ్యకండి, మీరు కొద్ది దూరంగా ఉండండి. మీ మనసులో ఉన్నది చెప్పండి. పార్టీ గుర్తించట్లేదు, అధికారం వచ్చింది, కష్టపడ్డాను అధికారం లేనప్పుడు, ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. నేను ఎవరో చూడకుండానే చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చారు 2009లో. 2004లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 12,000 ఓట్లు మనకి రావడం. కానీ మీరు ప్రజల్లో ఉన్నారా, లేదా అధికారం లేదు, మీకు పార్టీ పదవి లేదని? మాకు ABCDE వరకు అంటే ఏదైతే కేటగిరీస్ ఉంటాయో, ఏ అంటే ఒక ఊరిలో నాయకుడు, పెద్ద నాయకుడు, ఆయన తర్వాత ఇంకో నాయకుడు ఉంటాడు, ఇక్కడే పనిచేసేది కదా. ఈ 2 ఏళ్లలో మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాడుగులకి ఏమైనా చేసిందా? నారా లోకేష్ గారు ఉన్నారు, ఆయన ఏమైనా చేయగలిగారా? తుగ్లక్ అంటే తుగ్లక్ వ్యవహారం చేసుకొచ్చారు ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి. స్కూల్స్ అన్నీ కూడా టోటల్గా అసలు అనకూడదు, కానీ ఏదో అభివృద్ధి చేస్తాం అన్నారు. కానీ మీరు ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది, కొత్త పింఛన్లు స్టార్ట్ చేసామంటున్నారు, ఏమన్నా రాస్తున్నారా? వచ్చే నెల నుంచి అనౌన్స్ చేశారు కదా, ఏవైతే వితంతులు ఏవైతే ఉండిపోయి వితంతు వాళ్ళు కూడా ఇవ్వడం, 1 ఇయర్ పాటు వాళ్ళు ఇవ్వలేదు. సూపర్ 6లో కొన్ని హామీలు కూడా ఇంకా 1-2 హామీలు కూడా ఇంకా అమలు కాలేదు. ఏంటి ప్రజలకి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారా? ప్రజల్లోకి వెళ్తుంటే కాదు, ఇప్పుడు ప్రశ్నించడానికి వాళ్ళు గతంలో ఒకసారి తప్పు చేశారు. 2019లో చేసిన తప్పుదానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక బాబు గారు ఇంత నిశ్చితంగా గమనించారు, ఆయన నాయకుడిగా మీరు ప్రయాణం చేశారు, మీ అమ్మాయిని ఆయన గుర్తించలేపారా? నాయకుడు అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో పెట్టాలనుకున్నా సరే కొన్ని సందర్భాలు పెట్టుకోలేని పరిస్థితి. నేనేనంతే. మీ వెనక వెన్నుపోటు గురి చేసిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు సమాధానం చెప్పి? నా రాజకీయ చరిత్రలో 2004 కాంగ్రెస్ పార్టీలో ఉండి నాకు ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఒక్కరు బాగోలేదు. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఏం బాగోలేదు. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ప్రజలకి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యల పరిష్కారానికి ముందుండి నడిచిన నాయకుడు 2024 ఎన్నికలకి సంబంధించి తీవ్రంగా టికెట్ కోసం ప్రయత్నం చేసి చివరి నిమిషంలో టికెట్ దక్కకపోయినా నామినేషన్ విత్డ్రాల్ చేసుకొని తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేసి గెలుపు సాధించి ప్రస్తుత ఎమ్మెల్యేకి అండగా నిలబడినటువంటి స్థానిక వ్యక్తి గవిరెడ్డి రామానాయుడు గారితో ఇవాళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం రామానాయుడు. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. పార్టీ మీకు పదవి ఇవ్వలేదు, 2 సంవత్సరాలు అయింది. గతంలో 2 సార్లు ఓడిపోయారు, 14, 19 2 సార్లు ఓడిపోయారు. అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడ్డారు. మిమ్మల్ని ఎందుకు పార్టీ గుర్తించి ఒక పదవి, నామినేటెడ్ పదవి ఇవ్వట్లేదు? మీరు అసలు విత్డ్రాల్ చేసుకోవడానికి, నామినేషన్ విత్డ్రాల్ చేసుకునేటప్పుడు ఏమైనా హామీలు ఇచ్చారా? ఉన్న వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేకించి ఆయనతోనే ముఖాముఖి జరిగింది. హైదరాబాద్లో తన స్వగృహంలోనే సీనియర్ నాయకులు మరి ఆయనకు తప్పనిసరిగా ఎక్కడొక్కటి చోటు కల్పించాలనే ఉద్దేశంతో మీ దగ్గర పంపిస్తున్నాను, పిలిపించి తీసుకురావాల్సి. అంటే కొంతవరకు నేను మనస్తాపన చెందినప్పుడు కూడా ఆయన దగ్గర ఏదైతే నాకు ఉన్నటువంటి అభిమానం ఉందో, ప్రేర అవుతుందో, అది ఏనాడు కూడా చెడగొట్టుకోవడానికి వీల్లేదు, పార్టీకి ఎటువంటి డ్యామేజ్ చేయడానికి వీల్లేదనే ఉద్దేశంతో నేను కొన్ని విషయాల్లో రాజీ పడ్డాను.
అయితే నేను ప్రయత్నం అనేది అయితే మాత్రం నా యొక్క ఆశయం అధికార పార్టీ ఎమ్మెల్యే చేయాలన్నదే నా ఆశయం, నా జీవిత లక్ష్యం అనేది పెట్టుకున్నాను. అందులో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయాలన్నదే నాకు. ఆయన ఎప్పుడూ మాట అంటాడు, కష్టం అంటే ఇష్టంతో ఉండాలన్నది. దాన్నే నేను ఆయన చెప్పిన ఆ ఒక్క మాటనే నియోజకవర్గంలో ఎంత కష్టమైనా సరే ఇష్టంగా దాన్ని మలుచుకొని కార్యక్రమాలు చేసుకొచ్చాను. పార్టీ పట్ల పార్టీ కోసం నాకు చేతనైనంత వరకు ప్రజలను మెప్పించి ప్రజాదరణ పొందిగా ఉన్నాను తప్ప ప్రజల దగ్గర ఒక్క వ్యక్తి కూడా పలానా రామానాయుడు మాకు ఇలాగ అన్యాయం చేస్తున్నాడనే మాట ఈనాడు కూడా నేను దొరించలేదు. నా జీవితాశయం ఒక మంచి పేరు కోసం ఎప్పటికీ స్థిరస్థాయిగా ఒక మంచివారిగా ఉండాలనేది ఒక ఆశయంతో పనిచేశాను తప్ప ఏనాడు లేదు. అయితే ఈ టికెట్ విషయం దొరికొచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఏదైతే ఉందో, తర్వాత నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే ఇక్కడ సభ పెట్టారో అనకాపల్లి నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారు ఎన్నికల సభ పెట్టారు. ఆ పెట్టిన దాంట్లో కూడా తప్పనిసరిగా మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి రామానాయుడు మాజీ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎవరైతే పనిచేశారో ఇప్పుడు పైల ప్రసాద్ అవ్వచ్చు లేదా కుమార్ కావచ్చు, వారికి సముచితమైన స్థానాన్ని ఇస్తాను అధికారులకు వచ్చిన అతను చెప్పి మాట ఇచ్చారు, జరిగింది. అయితే ఈరోజు ఈ సభలో కూడా తర్వాత మనకున్నటువంటి ఎంపీగా ఎవరైతే పోటీ చేసినటువంటి సీఎం రమేష్ గారు కానీ లేదు రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ రోజు ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు కానీ ఇద్దరూ కలిపి మీకు తప్పకుండా న్యాయం చేస్తాం, అధికారులకు వస్తుంది, మా మాట విని మాకు గౌరవించి మీరు చేయండి అని చెప్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అయితే మాత్రం కొన్ని విషయాల్లో నేను కొద్దిగా ఏకీవించలేకపోయాను. కొన్ని విషయాలు ఫైనాన్స్ విషయంలో దాంట్లో మొగమాటమే అక్కర్లేదు. నేను నన్ను ఇన్ఛార్జిగా తీసినప్పుడు కూడా ఇన్ఛార్జిగా నన్ను ఎందుకు తొలగించారనేది కూడా చెప్పా చేయకుండా, అంటే 2 సార్లు ఓడిపోయారు, లేదు నువ్వు ఈస్ట్ ఎక్కడికో సౌత్కి వెళ్ళి పోటీ చేస్తున్నావు అంటే అది నేను ఎవరితో నేను చెప్పలేదు, చంద్రబాబు నాయుడుకి వెళ్ళి అడగలేదు, రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పలేదు, ఏం చెప్పలేదు. కానీ మీరు వాళ్ళు అడిగారని చెప్పారు. వాళ్ళు ఎప్పుడైతే గణేష్ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి గణేష్ కుమారు ఇక్కడి నుంచి ఎప్పుడైతే వైసీపీకి వెళ్ళిపోయారో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అక్కడ ఉన్నటువంటి నాయకులు నాకున్న పరిచయం మేరకు నేను గత 30 సంవత్సరాల్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఇల్లు కూడా ఈ నియోజకవర్గం చెందింది. నా పాత ఇల్లు ఏదైతే పైన ఉందో దసపల్లి ఏదవుతుందో అది కూడా ఈ నియోజకవర్గం చెందింది. నా గోల్డ్ షాప్ 92 నుంచి నేను వ్యాపారం చేస్తాను. 92 నుంచి వెళితే దాదాపుగా 34 సంవత్సరాల పాటు వ్యాపార పరంగా కూడా నాకు సౌత్లోనే ఎక్కువ వంటలోనే చేసుకొచ్చాను. సో ఆ పరిచయాల మేరకు రాజకీయంగా ఒక పక్క ఇది ఒక వ్యాపార పరంగా ఒక పక్క ఆ ఉన్నటువంటి నాయకత్వానికి బాగా పరిచయం ఫ్యామిలీగా పనిచేసి అందరూ కూడా సదుర్భావంతో నన్ను పిలిచేటువంటి మనుషులు ఉన్నారు ఇక్కడ వంటంలో. 16 వార్డులు ఉన్నాయి. 16 వార్డుల్లో ఉన్నటువంటి వాళ్ళకంతా వాళ్ళు అనువదించుకొని ఎవరైతే మీకున్న పరిచయాలు బట్టి వ్యాపారాలు కావచ్చు ఇక్కడ స్థానికంగా అది కూడా చంద్రబాబు ఎవరైతే గణేష్ కుమార్ వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే నామినేషన్ అయింది. ఏది జిఎంసి కార్పొరేషన్ లో నామినేషన్ అయిపోయి ఎవరు ఆయనతో వెళ్ళిపోతున్నారు, ఎవరు ఉంటున్నారు, పార్టీ కోసం ఎవరు ఉంటున్నారు, ఆయన వెళ్ళిపోయినా సరే వాళ్ళు ఎవరెవరు ఉంటున్నారు అనేది ఒక చెకింగ్ కోసం అయ్యన్ పాత్ర గారు కానీ వెలపూడి రామకృష్ణ గారు కానీ అలాగే భారత్ గారు కానీ నేను అందులో కూర్చోవడంతో ఈ 16 వార్డుల్లో ఉన్నటువంటి నాయకులందరూ కలిపి నన్ను పలకరించడం మొదలుపెట్టారు. అన్న మీకు తెలియదే ఉంది, నేను అంతా ఉంటాను, నాన్న నీకు తెలియదు, అందులో నా గురువు గారు అప్పుడు అలా మీకు ఆశ పుట్టించారు. ఆశ పుట్టించిన పక్కన పెట్టి నాకు ఆశ అంటే ఏం లేదు, వాళ్ళంతా వాళ్ళు అనువదించుకొని మనకు రామాయణ అయితే బాగుంటుంది మనం అడుగుదామని చెప్పి వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. దురదృష్టకరం ఏంటంటే నేను అప్పుడే కరెక్ట్గా ఇక్కడ గోల్డ్ షాప్ పెద్ద షాప్ కాంప్లెక్స్ దగ్గర గోల్డ్ షాప్ ఓపెన్ చేయడం. సో వాళ్ళు ఏమని అనుకున్నారు, ఫైనాన్షియల్గా ఈయన సపోర్ట్ ఉంటుంది, మనకి పోటీ చేసిన వాళ్ళకి ఎంతో కొంత సాయం చేస్తాడు, తద్వారా మనకి ఆర్థికంగా బల చేకూర్చుకోవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళ తర్వాత చెప్పిన మాట. మీరు వస్తే మాకు ఏదో రూపాయి పాప ఇస్తారు కదా ఎలక్షన్లో అనేది వాస్తవం జరిగింది. అది పార్టీ ఎవరికి ఎలాగెళ్ళింది, నేను ఏదో మాడుగులు వచ్చేస్తున్నాను, మాడుగులు వదిలేసి ఇక్కడికి వచ్చేస్తున్నాను ఇన్ఛార్జ్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అన్నారు. క్రియేషన్ చేసుకొచ్చారు. నేను ఏదో ఈ జ్యోతి ఆంధ్రజ్యోతిలో ఏదో దాంట్లో రాయడం అది నేను ఖండించకపోవడం అనేది నేనైతే నన్ను నమ్ముకున్న నాయకుడికి అడిగాను. అక్కడ నేను ఎవరినైతే నమ్ముకున్నానో ఆ నాయకుడిని అడిగి పెద్దగా ఆయన నాకు ఉన్నటువంటి అన్ని రకాలుగా సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అడిగాను. ఏదో రాసుకుంటే మనం ప్రతిదానికి మనం సమాధానం చెప్తామరే అనే మాట ఆయన అనేసరికి నేను ఈజీగా తీసుకున్నాను. ఖండించాలి అది ఇది ఖండించలేకపోతే నిన్ను తీసేస్తాం అనేది ఎక్కడైనా రూల్ ఏమైనా ఉంది పార్టీలోని. కాకపోతే అక్కడ నాకు ఉన్నటువంటి బ్యాడ్ ఆ విధంగా జరిగింది. అంటే ఆ విషయంలో
స్పీకర్ గారు కూడా ఏం చేయలేపారా మీ టికెట్ విషయంలో? ఆయన అయితే మాత్రం నాకు వరకు అయితే చాలా సందర్భాల్లో నాకు పర్సనల్గా చెప్పింది కాకుండా మా నాయకులు వెళ్ళినప్పుడు ఎవరైతే నియోజకవర్గంలో ఎక్కువగా ఆయన దగ్గరికి వెళ్ళేవారు, మాకున్నటువంటి పెద్ద దిక్కు మీరు, మరి మనకు ఇలాగ అన్యాయం జరుగుతుంది అని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ ఎప్పుడైతే అక్కడికే వెళ్ళారు, ఎక్కడికి అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడికి వెళ్ళాం, బాబు గారిని కలవడానికి అవకాశం ఉన్నట్టు ఆయనకు అవకాశం జరగలేదు. జరిపోయేసరికి మేము బస్సుల మీద వెళ్ళాం, కార్ల మీద వెళ్ళాం, మొత్తం నియోజకవర్గం అంతా టోటల్ అదంతా అయిపోయింది. ఏది ఇన్ఛార్జిగా తీస్తారన్న ముందు ఇన్ఛార్జిగా ప్రకటించేశారు, వేరే వాళ్ళకి ఇచ్చారు. లేదు అప్పటికి ఇంకా లేదా, అది నన్ను నాకు కబురు పెట్టి ఇలా ఇన్ఛార్జిగా తొలగించబడతాను, నీకు అలా చేసి ఇదే మాట, ఏది నువ్వు నేను ఖండించలేదు, నువ్వు నార్త్కి వెళ్ళిపోతావు అని చెప్పారు, అందులో 2 సార్లు ఓడిపోయావు, ఇట్లాంటివన్నీ 2 సార్లు ఓడిపోయి అక్కడ కందుల నారాయణ రెడ్డి మార్కాపురం ఎమ్మెల్యే నాతో పాటు 2009 ఎమ్మెల్యే చేశాడు, 14 ఓడిపోయారు, 19 ఓడిపోయారు, ఇప్పుడు గెలిచాడు ఆయన ఎమ్మెల్యే వెళ్ళి ఇచ్చారుగా. మరి నేనేం తప్పు చేశాను? అంటే మీరు స్థానికంగా అప్పుడు లేరా? అప్పుడు యాక్టివిటీస్ లో కానీ స్థానిక 2019లో ఓడిపోయిన స్థానిక ఎన్నికలు 2019లో ఓడిపోయిన తర్వాత సర్పంచ్కి ఆర్థికంగా సాయం చేశాను, ఎంత సాయం చేశానో, ఎవరికి ఎంత సాయం చేశానో అధ్యక్షుల వరకు పెట్టానండి. వాట్సాప్ ద్వారా ఏదైతే ఎవరికి ఇంత సాయం చేశాను, ఇలా ప్రెసిడెంట్గా క్యాండిడేట్కి ఇంత సాయం చేశాను, ఆయన ఫోన్ నెంబరు మీరు కావస్తే మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీకు పార్టీ అధికారంలోకి రాకముందు మీరు ఏదో ఇబ్బంది పడ్డారు, వాకౌట్ చేశారు, పార్టీకి సంబంధించి రాజీనామా చేశారు, అంటే మీరు విత్డ్రాల్ చేసుకున్నారు కదా, విత్డ్రాల్ చేసుకున్నారు. అది కొన్ని విషయంలో ఎందుకు నేను చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి నేను బస్సులో ఎయిర్పోర్ట్లో బస్సులో కూర్చొని, సార్ ఆయనకి బండారు సత్యనారాయణకి ఇవ్వండి, ఆయన అయితే ఓడిపోతాడు, మరి ఇప్పటికే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా సఫర్ అవుతున్నారు, 2 సార్లు అధికారం లేకపోతే 14-19 ఓడిపోయినప్పుడు కూడా, నేను ఓడిపోయినప్పుడు కూడా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ యొక్క ఏదైతే ఎమ్మెల్యే లేడు మాకు ఎలా రా మేము అనే మాట ఎక్కడా దొరకలేదు. మాకు అన్ని రకాలుగా ఎమ్మెల్యే ఉన్నదానికంటే ఎక్కువ చేసుకొచ్చాను. మరి మీరు చెప్పే వెర్షన్ అంతా బాగుంది, పార్టీ గతంలో జరిగింది అనుకుందాం, పార్టీ కోసం మీరు ఎవరి కోసం పనిచేశారు? ఎమ్మెల్యే కోసం చేశారా, ఎంపీ అభ్యర్థి కోసం చేశారా? మొన్న ఎన్నికలు పార్టీ కోసం. ఎమ్మెల్యే అనేది ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు సీఎం రమేష్ గారితో ఉన్నారు, సీఎం రమేష్ గారికి సంబంధించి చూశారు, స్థానికంగా పోటీ చేసే బండారు సత్యనారాయణ గారికి మీరు సపోర్ట్ చేయలేదని అంటారు. ఒక్క దగ్గర చూపిమానండి, యావత్తు నియోజకవర్గంలో 111 పంచాయతీలు ఉన్నాయి, 111 పంచాయతీలో ఒక పంచాయతీలో నాకు ఇలాగా నష్టపెట్టారు, అందువల్ల మీరు చెయ్యకండి, మీరు కొద్దిగా దూరంగా ఉండండి, నాకు అన్యాయం జరిగింది కాబట్టి పార్టీకి మీరు ద్రోహం చేయండి, ఒక్క గ్రామంలో ఒక్క నాయకుడు చూపించమని చెప్పండి. మీరు అట్లాగే నేను ఎందుకు వెళ్ళి అడుగుతాను? చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయన బండారు సత్యనారాయణ కూడా మాట్లాడినారు, రామానాయుడు రాందే నాకు వచ్చి గౌరవంగా నాకు పెద్దగా మీకు అవకాశం ఇస్తాను రండి సార్ అని అడగకపోతే నేను రావడానికి కూర్చున్నాను. ఆయన వాస్తవంగా అయితే నేను ఆమె గౌరవం ఉంచాను, ఎక్మా వాళ్ళ గురించి అంతగా ఎందుకు, నేను 20 సంవత్సరాల నుంచి ఆయన ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే అయ్యాను, ఆయన జిల్లా అధ్యక్షుడిగా నేను ఎమ్మెల్యే అయ్యాను, అయ్యన్ పాత్ర గారి సపోర్ట్తో ఎమ్మెల్యే అయ్యాను. మరి వాళ్ళని నేను ఏ విధంగా ధిక్కరిస్తాను? ఆ విధంగా ధిక్కరించడే కాకుండా ఇందుకు నాకు ఆ చెడ్డ పేరు మూట కట్టుకుని నాకెందుకు? మరి ఆయన గెలుపు కోసం పనిచేశారు మీ 100%. నేను ఎప్పుడు ఏనాడు కూడా తప్పుడు ఆలోచన నా దగ్గర లేవు. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం, CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. మీ దగ్గర చరిష్మా తగ్గిపోయిందా, లేదంటే మీకున్న ప్రజాబలం తగ్గిపోయిందా, లేదా మీరు దాన్ని నిరూపించుకోలేకపోయారా? ఇన్ఛార్జ్ పదవి ఎందుకు పక్క చెప్పారు, దాని తర్వాత టికెట్ నిరాకరించారు, పార్టీ పోటీ చేసే అవకాశం కల్పించాల, మీరేమో పార్టీ కోసం చేశాను అని చెప్పి నిలబడ్డానని చెప్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, రామానాయుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా సరే రామానాయుడు గారిని మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీ కూడా స్టెప్ బై స్టెప్ కదా, అన్నీ ఒకరికి అందరికీ ఒకసారి ఇచ్చే, ఎవరైతే గతంలో నష్టపోయారో ఆ నష్టపోయిన అందరినీ ఒకసారి పూర్తి చేయడం, అంటే వాళ్ళకి న్యాయం చేయడం కోసం అనేది ఎవరికి ఏ పార్టీలో అవకాశం ఉండదు.
కానీ మీ తర్వాత ఎవరైతే జడ్పీటీసీ వీళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చారు, దాని తర్వాత కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, రామానాయుడు గారు మీకు ఎమ్మెల్సీ ఏమైనా అడిగారా, లేదంటే ఏంటి ఎమ్మెల్సీ ఏం అడిగారు, వాళ్ళు అసలు ఏం హామీ ఇచ్చారు? మేము 2007 ఎప్పుడైతే నేను పార్టీలో జాయిన్ అయ్యానో ఈ రోజు వరకు కూడా పార్టీ మీద ఒక గౌరవం పెట్టుకొని ఉంచాను. పార్టీ అంటే ఇష్టంతో ఉన్నాను. చంద్రబాబు నాయుడు అంటే నాకు ఉన్నటువంటి అపారమైన ఇష్టం. ఎవరు ఎన్ని అనుకున్నా అనుకోండి, చంద్రబాబు నాయుడు అంటే ఇప్పటికీ ఉందా? ఇప్పటికీ మీకు పదవి పోయినా ఉందా? మాకు నేను ఆయన వాళ్ళు ఏం ఆలోచన వాళ్ళకే విజ్ఞతగా వదిలేస్తాను. మీ మనసులో ఉన్నది చెప్పండి. మనసులో మీరు అంటే పార్టీ గుర్తించట్లేదు, అధికారం వచ్చింది, కష్టపడ్డాను అధికారం లేనప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయం ఒకటి ఉందండి. ఇప్పుడు పార్టీ నాకు ఏం నష్టం చేయలేదు. అసలు నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను ఎవరో చూడకుండానే చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చారు 2009లో. రామానాయుడు ఇలా ఉంటాడని ఆయన నోటీసులు లేదు, ఈయన నోటీసులే లేదు. గెలిచి వెళ్ళిన తర్వాత రామానాయుడు అంటే సార్ నేను మోడల్ అంటే నువ్వేనా అనేటువంటి ప్రశ్న వచ్చింది అక్కడ. ఎందుకు వచ్చింది? నేను ఎవరో తెలియకపోయినా నాకు ఉన్నటువంటి 2004లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 12,000 ఓట్లు మనకి రావడం కానీ, తర్వాత 2007లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ పని చేసే విధానం కానీ, పార్టీకి ఆ రోజు అక్కడ నేనైతేనే గెలుస్తాననేటువంటి దాన్ని నేను తీసుకురాగలిగాను. ఓకే, 2009కి అదే అభిమానం ఇప్పటికీ మీకు ఆయన అంటే ఉంది? ఇప్పటికీ ఉంది. నేను ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు. మీకు పదవి ఇవ్వలేదు, లేదంటే ఖాళీగా కూర్చోబెట్టారని బాధ లేదా? నేను ఇదే చెప్తాను కదా, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు రేపు వచ్చే సంవత్సరం 15-16 ఎమ్మెల్సీలు ఉన్నాయి, గవర్నర్ కోట ఉన్నాయి, ఎమ్మెల్యే కోటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నింటిలోనూ మేమైతే మొన్న వెళ్ళి అడిగాం, లోకేష్ బాబు గారిని అడిగాం. లోకేష్ బాబు గారు అంటే నేనంటే గొప్ప అభిమానం ఉంది ఆయనకి. అంటే కాకపోతే కొన్ని విషయాలు ఏం బాధపడుతున్నాం అంటే, మన గురించి కొంతమంది ఎవరైతే ఈ రామాయణాన్ని తప్పించాలి అని కుట్ర పడినట్టు వాళ్ళు కొంతమంది చేత మన మీద కొంత బ్యాడ్ ఒపీనియన్ని ఆ నోటీసులో పెట్టారు. అది కాలమే తెలియపరుస్తుంది. రామాయణుడు మంచివాడా చెడ్డోడా, పార్టీకి పనిచేస్తాడా, పార్టీకి పనిచేయనోడా, ఒబీడియంట్గా ఉన్నాడా లేదా, పార్టీ పట్ల గౌరవం ఉందా లేదా, నాయకత్వం పట్ల గౌరవం ఉందా లేదా, ఇవన్నీ వాళ్ళు తర్వాత వాళ్ళు చూస్తారు. ఇందాక మీరు అన్నారే చరిష్మా తగ్గిపోయిందా ఏంటని. ఇప్పటికీ కూడా నా అదృష్టం ఏంటంటే ఇప్పటికీ స్టిల్ నౌ ఈ రోజుకి రామాయణుడు అంటే ఇంకా ఎనలేని గౌరవం పెరిగింది. మీరు ప్రజల్లో ఉన్నారా, లేదా అధికారం లేదు మీకు పార్టీ పదవి లేదని? ఏమండి, ఇప్పుడు సత్యనారాయణ గారు కొత్త, మాకు ABCDE వరకు అంటే ఏదైతే కేటగిరీస్ ఉంటాయో, ఏ అంటే ఒక ఊరిలో నాయకుడు, పెద్ద నాయకుడు, ఆయన తర్వాత ఇంకో నాయకుడు ఉంటాడు, BCD అలా ఉంటారు, కేటగిరీలో ఉంటాయి. ఒక్కడే పనిచేసేది కదా, నలుగురు పనిచేస్తేనే అక్కడ పార్టీని నిలబెట్టగలరు. ఆ నలుగురు పనిచేసిన దాంట్లో సార్కి ఎడితే ఆ ఒక ఊర్లోనే ఒక వ్యక్తిని తెలుస్తుంది, కొత్త కదా, ఆయన కూడా ఎక్కువ బడ్డీని పెట్టుకోలేరు. ఆ ఒక్క వ్యక్తికి మీ ఊళ్ళో నువ్వు నాయకుడిగా ఉన్నావు కాబట్టి నువ్వే అన్ని చూసుకోవాలనేది ఆయన తాలూకు సిస్టమ్, బండారు సత్యనారాయణ గారి సిస్టమ్. ఏదైనా అంతే, నేనైనా ఎవరైనా చేస్తాం. కాకపోతే నాకేంటంటే 20 సంవత్సరాల నుంచి నేను అదే పార్టీలో ఉండి అదే నాయకత్వం వహిస్తున్నాను. ఆ నాయకత్వంలో ఉన్నటువంటి ఆ ABCDలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేర్లు పిలిచి నాకు యాక్సెస్ పెంచుకున్నాం. నన్ను అన్నయ్య అన్నాడు, మావయ్య అన్నాడు, అంతే తప్ప ఎమ్మెల్యే గారు అనేది ఏ రోజు ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా పిల్లలు ఇప్పటికీ మంచిగా చేసుకుంటారు. అంతే, ఒక రిలేషన్ మెయింటైన్ చేసిన తప్ప నేను ఒక నాయకుడిని, నువ్వు ఒక కార్యకర్తగా ఎప్పుడు ఏనాడు నేను వెళ్ళాను. నా తత్వం అంతే. అంటే ఎమ్మెల్యే గారికి మీకు మంచి రిలేషన్ ఉందా? అప్పుడు 100% అందులో సందేహం లేదు. ఆయన నేనంటే చాలా చక్కగా చూసుకుంటారు, గౌరవం. నిన్న కాక మొన్న చాలా ఓపెనింగ్లకు వెళ్ళాం. తర్వాత నిన్న మన 6వ తారీఖున జరిగినటువంటి 4వ తారీఖున ప్రజల దగ్గరికి పాలన అని చెప్పేసి ఈరోజు పెట్టారు. ఈరోజు కూడా ఉంది గ్రీవెన్స్, అది కూడా ఈరోజు జరిగింది, ఈరోజు కూడా జరుగుతుంది. అంటే ఏమైనా సమావేశాల్లో నిర్వహించేటప్పుడు అక్కడ ఉన్న క్యాడర్ మిమ్మల్ని వచ్చి పలకరిస్తున్నప్పుడు ఆయన ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారా? అదేం లేదండి, అట్లాంటి వ్యక్తి కాదు ఆయన. చాలా క్యాజువల్గా ఉంటారు, చాలా రిజర్వ్గా. ఎందుకంటే ఆయనకి తెలుసు కదా, 30 సంవత్సరాల నుంచి ఆయన నాయకత్వం వహించిన నాయకుడు. కానీ ఇన్ని సంవత్సరాల మీ పరిపాలనకు సంబంధించి కావచ్చు, వేరే పార్టీ పరిపాలన చేసినా సరే, మాడుగుల నియోజకవర్గంలో కొన్ని సమస్యలు అట్లాగే పేరుకుపోయి ఉన్నాయి. సమస్యలు అంటే బ్యాక్వర్డ్ మెయిన్ ప్రధానంగా ఏంటంటే ట్రైబ్స్, అవి కొన్ని గ్రామాలు ఉన్నాయి. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా షెడ్యూల్డ్ SC కులాలు అవి ఉన్నాయి, BCలు ఎక్కువ. రెండవది ఏంటంటే మనకు మొదటి నుంచి ఈ ఏదైతే బిజినెస్ పరంగా యాక్సెస్ ఉన్నటువంటిది కాదు. మా నియోజకవర్గంలో ఒకే ఒక సినిమా హాల్ ఉంది, ఒకే సినిమా హాల్ ఉంది. అది కూడా వాళ్ళు ఎవరైతే ఓనర్స్ కాకుండా ఎవరికో రెంట్లకి ఇస్తారు. అదే పక్కన చోడవరం ఉంది, 5-6 థియేటర్లు ఉన్నాయి.
తర్వాత హాస్పిటల్స్ ఉన్నాయి, బట్టల షాపులు ఉన్నాయి. మీకు ఏం అనిపించట్లేదా పక్కన ఇన్ని ఉన్నాయి మా దాంట్లో ఏమీ లేదు? మీరు మొదటి నుంచి అది అలాగే బాగానే అయిపోయింది సార్. ఇప్పుడు పెట్టినా సరే అది వాళ్ళు ఇక్కడికి అలవాటు పడిపోయారు. అంటే ఇక్కడికి వస్తే వైద్యం దొరుకుతుంది, ఇక్కడికి వస్తే సినిమాకి వెళ్ళొచ్చు, ఇక్కడికి వస్తే వ్యాపార పరంగా ఏదైనా బట్టలే కొనుక్కోవచ్చు, ఏదైనా వ్యాపార పరంగా అన్నిది కూడా సెంటర్ అనేది చూడడం అయిపోయింది. ఇంతకుముందు పోలీస్ స్టేషన్ సిఐ కూడా అక్కడే ఉండేవారు. నియోజకవర్గంలో ఇప్పుడు స్కోప్ ఏంటి పరిస్థితి? ఇప్పుడు చూస్తేనేమో హాస్టల్స్ పరిస్థితి దారుణంగా ఉన్నాయి, విద్యా పరిస్థితి కూడా స్కూల్స్ కూడా అంత బాగున్నట్టుగా కనిపించట్లేదు. వైద్యానికి సంబంధించి ఏంటి అంటే ఈ 2 ఏళ్లలో మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాడుగులకి ఏమైనా చేసిందా? నారా లోకేష్ గారు ఉన్నారు, ఆయన ఏమైనా చేయగలిగారా? 100% అండి. మీకు కొన్ని విషయాల్లో మేము చాలా బాధపడ్డాం సార్. ఎందుకంటే మరి ఆయనకి తొగ్గులక్క వ్యవహారం చేసుకొచ్చారు ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఆ మాట అన్నాను అంటే, ఒక సిస్టమ్ పూర్వీకులు మనకి ఇచ్చిన ఒక సిస్టమ్ ఉంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూలు, హై స్కూలు, ఈ సిస్టమ్స్ ఉన్నాయి. జనాభా నిష్పత్తిని బట్టి ఆ క్లాసులు చేసేవారు. ఇప్పుడు దాన్ని మెర్జ్ చేసి, అంటే ఇది ఇక్కడ మేము ఇక్కడ చదవాలా, అక్కడ చదవాలా, ఎక్కడ చదవాలి అనేటువంటిది మీమాంసలో పడిపోయే పరిస్థితికి వచ్చేసారు. ఇంకా వాళ్ళు స్కూల్స్ అన్నీ కూడా టోటల్గా అసలు అనకూడదు, కానీ ఏదో అభివృద్ధి చేసాం అన్నారు, కానీ అభివృద్ధి అనేది 10% కూడా కాల. గత 5 సంవత్సరాలు 2 times చేశారు కదా వైసీపీ. 1 టైమే కదా, 19 నుంచి 24 సార్. ఆ టైంలోనే వాళ్ళు చేసిన నిర్ణయాలన్నీ కూడా, చేసిన పనులన్నీ కూడా పూర్తిగా 14-19 కూడా వాళ్ళే కదా. మీ గవర్నమెంట్ ఉంది కానీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా. ఎమ్మెల్యే ఆయన పూర్తిగా అసలు పట్టించుకోవడం ఆయన సరేనా కాదు. ఇప్పటికే ఆయన ఉన్నాడు కదా, మాజీ డిప్యూటీ సీఎం ఆయనే అడగండి సార్, మీరు 14-19 ఎమ్మెల్యే గెలిచారు, కానీ మీరేమైనా నియోజకవర్గంలో ఒక 1% అయినా సరే అభివృద్ధి. మరి ఈ విషయాలన్నిటి మీద మీరు ఆందోళన కార్యక్రమాలు కానీ, ప్రజా చైతన్య యాత్రలు కానీ ఈ 19-24 మధ్యలో మీరు చెప్తున్నట్టుగా గవర్నమెంట్ టైంలో ఎన్నో చేసుకొచ్చాం. మాకు డ్యాములు పూర్తి కాలేదని చెప్పి పూర్తిగా అడిగాం. రోడ్లు అయితే అస్తవ్యస్తంగా ఉన్నాయని అడిగాం. లేదు, ఉన్నటువంటి బ్రిడ్జెస్ ఏవైతే మా హయాంలో ఇచ్చినటువంటి బ్రిడ్జ్ కట్టడం అయింది, అప్రోచెస్ లేవని చెప్పేసి ధర్నాలు తీసుకొచ్చాం, 3 రోజులు దీక్షలు చేసుకొచ్చాం. లేదు అంటే ప్రభుత్వ పరంగా ఆ రోజు చేసినటువంటి పిచ్చి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిలదీయడానికని మేము ఇప్పుడు కంటిన్యూ పనిచేస్తూనే ఉన్నాం. ఈ ధరలు పెంచుతారు కానీ మీరు ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది, కొత్త పింఛన్లు స్టార్ట్ చేసామంటున్నారు, ఏమన్నా రాస్తున్నారా? 100%. వచ్చే నెల నుంచి అనౌన్స్ చేశారు కదా. ఏవైతే వితంతులు ఏవైతే ఉండిపోయి వాళ్ళు కూడా ఇవ్వడం, 1 year పాటు వాళ్ళు ఇవ్వలేదు, వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. పెన్షన్ గురించి మాట్లాడే అర్హత అయితే మాత్రం వైఎస్ఆర్ గవర్నమెంట్కి లేదండి, పార్టీకి లేదండి. పెన్షన్ ఉంది, పుట్టించిందే తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు మహానుభావులు రైతు కోసం అని చెప్పి 30 రూపాయలు, ఏమీ పేద రైతుకి, భూమి లేని రైతుకి 30 రూపాయలు అని చెప్పి ఆ రోజు ముందు ప్రారంభించారు. తర్వాత చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి వచ్చి ఏదో 600 అన్నారు, 400 అన్నారు. ఆ రోజు 2004లోనే నీకు పెన్షన్ ఎంత ఇచ్చేస్తామని చెప్పేసి 200కే పరిస్థితి చేశారు. 200 రూపాయలు 10 సంవత్సరాల పాటు ఎక్కడా కూడా 1 పైసా కూడా పెంచుకొని ఉంటే, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినా, రాష్ట్రం లోటు బడ్జెట్లు ఉన్నప్పుడు కూడా, నేను అధికారంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 100% రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఆ రోజు 1000 రూపాయలు ఇచ్చిన మాటను వెంటనే ఏదైతే అధికారంలోకి 2014 అధికారంలోకి వచ్చామో వచ్చిన వెంటనే మనం 1000 రూపాయలు ఇచ్చాం. తర్వాత మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడే 2000 చేసాం. ఈయన ఏం చేశాడు, 2000 3000 చేస్తామని చెప్పి మాట చెప్పాడు. మా కాన్స్టిట్యున్సీలోనే, మా కాన్స్టిట్యూన్సీ పాదయాత్రలో ఏదైతే ఆయన చేసినటువంటి తప్పుడు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలను మోసగించే వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఆ వాగ్దానాలు ఇది ఒకటి. మాడుగుల నియోజకవర్గంలోనే కేకోటపాడు మండలంలో ఆ సభలో అని నేను 3000 చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఆ 3000 ఏం చేసుకొచ్చాడు, అశ్వత్థామ కుంజరహ ఏదైతే భారతంలో యుద్ధ భూమిలో ఏదైతే మాట అన్నాడో భీష్ముడిని చంపడం కోసం, అదే మాట ఈరోజు ఆయన పళ్ళు పోక వ్యవహారం చేసుకొచ్చాడు. 3000 తెలియ చేసుకొచ్చాడండి. ఎన్ని సంవత్సరాలు చేసుకొచ్చాడు? కాబట్టి చంద్రబాబు నాయుడు మొన్న ఏం మాట ఇచ్చారు, 3000 4000 చేస్తామని చెప్పి నేను మాట ఇచ్చాను. మాట ప్రకారంగా ఇంకా 4000 చేసింది కాకుండా ఎన్నికల్లో ఇవ్వలేనటువంటి 2 నెలలు కూడా, ఆ 2 నెలల పెన్షన్ ప్లస్ కొత్త పెన్షన్ కలిపి అన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 1st తారీఖు ఇంకా సెలవు అయితే, ముందు 31వ తారీఖు ఇస్తున్నాం. ఇంటింటికి పట్టుకెళ్ళిస్తున్నాం. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు
గరుడాత్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాత్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. అంటే మీరు ప్రధాన సూపర్ 6లో కొన్ని హామీలు కూడా ఇంకా 1-2 హామీలు కూడా ఇంకా అమలు కాలేదు. ఏంటి ప్రజలకి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారా? ప్రజల్లోకి వెళ్తుంటే మీకు ప్రజా సంబంధాలు అలాగే ఉన్నాయా? కాదు, ఇప్పుడు ప్రశ్నించడానికి వాళ్ళు గతంలో ఒకసారి తప్పు చేశారు. 2019లో చేసిన తప్పుదానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అనకూడదు కానీ పరిపాలన అనేది ఏంటనేది ఎలా ఉంటుంది, ఏం చేయాలనేది కూడా తెలియనటువంటి వ్యక్తి. పరిపాలన ఏం చేయాలి, ఎలా చేయాలి, లేదు అభివృద్ధి ఏం చేయాలి, లేదంటే ఏ విధంగా మనం ఆర్థికంగా బలపడాలి, ఫైనాన్స్ సంఖ్యను ఏ విధంగా పెంచుకోవాలి. మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. 1994లో ఎప్పుడే ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో 94లో ఉన్న బడ్జెట్ అంతా 2004కి ఆయన మళ్ళీ ఓడిపోయి రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చేసరికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి బడ్జెట్ అంతా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎంత పెంచుకొచ్చారో. మరి ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సంపద ఆ రోజు కరెంట్ పవర్ మీద ఉన్నాను. పవర్ మీద నాకు తెలిసిన సబ్జెక్ట్. ఆ రోజు నేను ఎమ్మెల్యే కాను, 2009కి ఎమ్మెల్యే అయ్యాను, 2004కి నేను ఎమ్మెల్యే కాదు. నేను అంతగా దాని మీద అవగాహన కూడా మనకు లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే విషయం ఏదైతుందో ఆ విషయాన్ని నేను సంగ్రహించుకొని నేను ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యానో, చంద్రబాబు నాయుడు గారు 2004లో ఏమేమి తప్పు చేయడం వల్ల ఒకటి పాలయ్యారనేది కొంతవరకు అనుకుంటే తప్పు చేయడం కాదు, రాష్ట్రం బాగుండాలని కరెంట్లో ఓన్లీ పవర్లోని 3200 కోట్ల మిగిలి బడ్జెట్ తీసుకొచ్చారండి. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పరిపాలనలో ఓన్లీ పవర్ మీద బడ్జెట్టే 12,000, 13,000, 14,000 కోట్లు ఉండేదండి. అలాంటి దాన్ని ఓన్లీ పవర్ దీని మీదే 3,200 కోట్లు మిగిలి బడ్జెట్ తీసుకొచ్చారు. అంటే వండర్ చేయొచ్చు. కానీ దాన్ని ఏం చేశారు రాజశేఖర రెడ్డి? పీపుల్ అని చెప్పారు. మా తండ్రి సంపాదిస్తే నేను ఖర్చు పెట్టడానికి నాకైపోయింది, మా నాన్న సంపాదించకపోతే నేను సంపాదించడానికి. అలాంటి సంస్కరణలు కావచ్చు, అలాంటి సంపద సృష్టి ఇప్పుడు ఏమైనా జరుగుతుందా? 100%. ఈరోజు ఇతర రాష్ట్రాలు అంటే కుళ్ళిపోయేటట్టు, అంటే కుళ్ళడం అంటే మేము ఎందుకు చేసుకోలేకపోతున్నాం, ఇది చంద్రబాబు నాయుడు తాలూకా యుక్తి ఏదైతే ఆయనకు ఉన్నటువంటి స్ట్రాటజీకి. రెండోది ఆయన్ని ఆర్థికంగా ఏ విధంగా బాగుపడాలన్నది, ఏ విధంగా మనం రాష్ట్రాన్ని బాగు చేయవచ్చు అనేది ఆయన ఒక దిట్టండి. చంద్రబాబు నాయుడు గారు మించింది ఈ దేశంలో చంద్రబాబు నాయుడు మించినటువంటి ఆర్థికవేత్త ఎవరు లేరు సార్. ఎందుకని అంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎంతో ఆయన గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పి ఆయన పొగిడారు. తర్వాత ఆయన ఎన్డీఏ కన్వీనర్గా ఉండి దేశంలోనే కొన్ని సంస్కరణలు తీసుకొచ్చిన దాంట్లో భాగస్వామి అయ్యారు. వాజ్పేయి గవర్నమెంట్లో వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు అదేవిధంగా పివి నరసింహారావు గారు పొగిడారు. ఇతర పార్టీ వాళ్ళు అసలు ఎటువంటి ఈ పార్టీ వాళ్ళే మేము నష్టపోతాను అనేటువంటిది దేశంలో ఉన్నప్పుడు, ఆ రోజు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్లో కానీ గవర్నమెంట్లు మారి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత బీజేపీ రావడం కానీ దానికి అంతటికీ తెలుగుదేశం పార్టీ వల్ల ఆ రోజు అక్కడ అధికారంలోకి వచ్చాయి. బాబు గారు ఇంత నిశ్చితంగా గమనించారు, ఆయన నాయకుడిగా మీరు ప్రయాణం చేశారు. మీ అభిమానం ఆయన గుర్తించలేపారా? మీ అభిమానాన్ని అంటే ఏదో ఎప్పటికీ ఉంటుంది సార్. ఇప్పుడు ఒక నాయకుడు అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో పెట్టాలనుకున్నా సరే కొన్ని సందర్భాలు పెట్టుకోలేని పరిస్థితి వస్తుంది. నాకేనంతే, నేనేనంతే. నాకు చాలా ఇష్టడు ఉన్నాడు, వారికి అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి నేను పెట్టలేని పరిస్థితి అయిపోతే ఏం చేయగలను? రేపొద్దున మీ వర్గానికి టికెట్లు ఏమైనా ఇస్తారా? వర్గం ఏంటి ఇక్కడ? మీ వర్గం అంటే లేరా? మాకంటూ వర్గం లేదు, అది తెలుగుదేశం పార్టీ వర్గం అంతే. కానీ మీ వెనకాల మీకు టికెట్ ఇమ్మని గోల్ మీకు సంబంధించి వాళ్ళు ఘర్షణ పడ్డారు. ఒక నాయకుడికి వాళ్ళంటే నేనంటే ఇష్టం అండి. ఇష్టం ఉన్న వ్యక్తికి న్యాయం జరగాలన్నది అడగడంలో తప్పలేదు. అమ్మాయిని అడగకపోతే అమ్మాయిని పెట్టడానికి సాగుతూ ఉంది. వాళ్ళు అడగకపోతే నేనుగా ఇల్లు అడిగితే రామానాయుడు ఒకడు అడుక్కుంటున్నాను అంటారు, ఇలాగ అడిగితే వర్గం అంటారు. వర్గం ఎందుకు అనుకోవాలా? నేను కష్టపడ్డాను. అంటే మీ వెనకాల నడిచిన వాళ్ళు ఉన్నారా ఇప్పటికి? ఇంకా వేరే వర్గం అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారితోనో? నేను అంటే మన June 1 నా బర్త్డే. నేను మామూలుగా రక్తదాన శిబిరం అనేది ఎప్పుడు కూడా నిర్వహిస్తుంటాను. నా బర్త్డేకి కొంతమంది బ్లడ్ సేకరణ చేసి ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇచ్చి, తద్వారా ఇంకెవరికైనా ఏ టైం అవసరం వచ్చినప్పుడు మేము సప్లై చేస్తుంటాం. అది కొంతవరకు మనం 2 years పెట్టలేదు కూడా. నాకు అంటూ బాగా ఫస్ట్ టైం ఒకటి, తర్వాత టైంలో కూడా నేను కొద్దిగా దూరంగా ఉన్నాను, పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నాను. ఎందుకులే అనుకున్నాను, ఇది మనం పెట్టినటువంటిది. కేవలం ఫోన్లో మెసేజ్ పెట్టాను, నా బర్త్డే సందర్భంగా ఎవరైనా సరే రక్తదానం చేసిన వాళ్ళు ఉంటే వచ్చి రక్తాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని చెప్పేసి నేను నా యొక్క మెసేజ్ పెట్టాను.
ఎంతమంది వచ్చారా? నియోజకవర్గం అంతా వచ్చారు. ఆ. 175 యూనిట్లు ఇచ్చారు. నేను చేయకున్నాను. దత్తం ఇవ్వడానికి కాదండి, నా మీద అభిమానంతో ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, బండారు సత్యనారాయణ కూడా వచ్చారు, ఆయన చూశారు. ఇప్పుడు అధికారం ఉంటే ఒకలా ఉంటుంది, అధికారం లేకపోతే ఒకలా ఉంటుంది. ఎటువంటి అధికారంలో లేని దగ్గర నా దగ్గర ఎందుకు వాళ్ళు రావాలి? అభిమానం లేకపోతే రారు కదా. ప్రజలు ఇప్పటికీ మీ దగ్గర సమస్యల కోసం వస్తూ ఉంటారా? వస్తూ ఇప్పుడు ఆయన ప్రతిదానికి ఆయనతో ఎప్పుడు చావలేరండి. తెలిసిన అంటే పరిచయం లేకపోవడంతో మీ ఊళ్ళో ఎవరైనా ఉంటే చెప్పని అనేసరికి అది టైం పట్టేస్తుంది. ఆయనకున్న సమయం అది కాదు. దానివల్ల ఏముందంటే నాకు బాగా అలవాటు పడడం వల్ల నా ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు? అధికారులతోనా, ఎమ్మెల్యే గారు చెప్తారా, ఎంపీ గారు? కొన్ని ఎమ్మెల్యే గారు చెప్తాం, కొన్ని విషయాలు అయితే నేను ఎమ్మెల్యే గారు కానీ నాకు యాక్సెస్ ఉంది కదా. నేను మాజీ ఎమ్మెల్యే అక్కడ, నేనేమో అక్కడ జిల్లా పరిషత్ మెంబర్నో లేదంటే జడ్పీటీసీ ఎంపీపీని కాదు కదా. నేను కూడా ఒక అభివృద్ధిలోని ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా నేను ఒక అభ్యర్థిగా ఉండి గడిచిన 2014 నుంచి 2019 అమోఘం చేశాను సార్. అంటే మీ వెనక వెన్నుపోటు గురి చేసిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు సమాధానం చెప్తారు? కాలమే కాదు. ఇప్పుడు వెన్నుపోటు అనేది వాళ్ళు నేను చూసిన కానీ సార్, నా రాజకీయ చరిత్రలో 2004 కాంగ్రెస్ పార్టీలో ఉండి నాకు ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఒక్కరు బాగోలేదు. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఏం బాగోలేదు, ఎవరూ బాగోలేదు. నేను నమ్ముతాను, అంటే ఒక సిద్ధాంతాన్ని నమ్మాను, ధర్మాన్ని నమ్మాను. ఆ ధర్మమే నన్ను కాపాడుతుంది. వృక్షో రక్షిత రక్షిత, అలాగే ధర్మం రక్షిత రక్షిత, ఈ రెండింటిని నమ్మాను. కాబట్టి పార్టీని నమ్ముకున్నాను, నాయకత్వాన్ని నమ్ముకున్నాను. నేను ఏనాడు కూడా ఎవరిని కూడా నష్టపెట్టలేదు. పార్టీకి 1% కూడా నాట్ 1% కూడా పార్టీకి చెడ్డ పేరు అనేది ఏనాడు తీసుకురాలేదు. నా హయాంలో నా నియోజకవర్గంలో ఇంతకుముందు కూడా చెప్పాను, మీకు ఇదే ఇంటర్వ్యూలో చెప్పాను, పార్టీ కార్యాలయాలు నిర్మించిన వ్యక్తిని నేను, నా సొంత డబ్బులతోటి. ఎన్టీఆర్ విగ్రహాలు నెలకొల్పిన వ్యక్తిని. అదేవిధంగా సొంతంగా డబ్బులు వేసుకొని గుళ్ళు, తర్వాత మా గ్రామంలో అయితే సొంత డబ్బులతో సీసీ రోడ్లు వేశాను. సీసీ రోడ్లు వేశాను, ఒక రోడ్డు కాదు, రోడ్లు. వాళ్ళు ఏమనుకుంటారు, ఆ రామారావుకి ఫండింగ్ వచ్చింది కదా అందుకే వేశారు అనుకుంటారు. కానీ ప్రజలు అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. అంటే రాష్ట్ర రాజకీయాల దగ్గరికి వద్దాం కాసేపు. ఎలా ఉన్నాయి రాష్ట్ర రాజకీయాలు? ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొత్తగా మావిగేన అని చెప్పి ఇంకో ప్రపోజల్ తీసుకొచ్చి దాని మీద అమరావతి మావిగేన అన్నారు. 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడి పెట్టి అమరావతిని పెట్టి ప్రజల మీద భారం అని చెప్పి ఆయన ఆరోపణ, ప్రధాన ఆరోపణ. మీరు ఈ మధ్య అమరావతి వెళ్ళారా? వెళ్తే అసలు అక్కడ పరిస్థితులు ఏంటి? ఆయన మావిగేన్ స్టేట్మెంట్ మీద మీ కామెంట్ ఏంటి? తనకి ఒక సామెత ఉంది, కళ్ళు 64 కళ్ళు. 64 కళ్ళలోని ఓ 2 కళ్ళు ఒకరికి ఉండవు. ఆ 2 కళ్ళు ఏంటంటే తనకు తొయ్యదు, ఎవరైనా చెప్పిన వెండు. ఆ 2 కళ్ళు లేనాడు ఇంకేం మనిషి? 64 కళ్ళు ఉన్నాయండి. దొంగతనం ఒక కళ, ఆట ఒక కళ, పాట ఒక కళ, ఇలా కళ్ళు 64 కళ్ళు. ఆ కళల్లోని ఓ 2 కళ్ళు ఉండవు ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. తనకు తొయ్యదు ఏం చేయాలన్నది. పోరు బాబు ఇది చెయ్యాలి అని చెప్పి ఎవరైనా పెద్దలు చెప్తే విండు. సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాద్ ఉన్నారు, ద మోస్ట్ సీనియర్. ఆయన ఇంటర్మీడియట్ చదివినప్పుడు కూడా నేను విన్నాను, పూర్తిగా తెలియదు కానీ ఆయన నేను ఇప్పటికీ ఒప్పుకుంటాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన స్పీచ్కి ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఎవరైనా సరే అవతల మాట్లాడితే కొద్దిగా రేజ్ అయ్యేవారు. అంత అందరినీ నొప్పించకన్నా ఒప్పించేటువంటి వాయిస్ ఇచ్చిన నాయకుడు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నాడు. మరి ఆ పార్టీలో అతను ఉన్నప్పుడు కూడా అతను ఆ సూర్యుత ఆలోచనలు తీసుకోలేదని చెప్పుకోవాలి. ఇక్కడ నీకు తోచిందే నువ్వు మాట్లాడేస్తాను, ప్రజలు ఏమనుకుంటారో అవసరం లేదు. అమరావతి వెళ్ళారా? ఎన్నో 100 సార్లు. ఈ మధ్య ఎలా జరుగుతుంది? ఎప్పుడు వెళ్తుంటాను. చాలా మీకు శరవేగం అండి. ఇప్పుడు అనుకోవడం కానీ మనకు బుల్లెట్ ట్రైన్ ఏదేదో వస్తున్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో అదే వేగంతో వెళ్తుంది. అదే వేగంతో వెళ్తుంది. ఈరోజు మనకు ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం, అదేవిధంగా ఉన్నటువంటి రోడ్లు, సింగపూర్లో ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, మళ్ళీ యూటిలైజ్ చేసే వాటర్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎలాగెళ్తుందో తెలియదు. అంటే అంత సిస్టంతో ఉన్నటువంటి నగరం ఈరోజు ఇంకా ఎప్పుడో ఆయన 30 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం నేను సింగపూర్ వెళ్తే ఆశ్చర్యపోయాను. సింగపూర్లోని అబ్బాయి ఏంటి సిస్టమ్ ఏంటి, ఇంత జాగ్రత్త, ఇంత హ్యాపీగా, ఇంత చిన్న కంట్రీ ఇంత సిస్టంతో నడుస్తుంది ఏంటండి. ఒక బిల్డింగ్ ఉంది, ఒక 20 అంతస్తుల బిల్డింగ్, దానికి 60 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి. 20 అంతస్తుల బిల్డింగ్ పక్క బిల్డింగ్ లేకుండా ఏవి డ్యామేజ్ కాకుండా అది అలా కొలప్ చేస్తారు. టెక్నాలజీ, అదే టెక్నాలజీతో ఈరోజు ఇక్కడ సింగపూర్ టెక్నాలజీతో ఇది రన్నింగ్ అవుతుంది. కొంతమంది తట్టుకోలేరండి. ఇప్పుడు చేయలేదు ఈయన చేసేస్తున్నాం,
జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటారు. అంతే కదా, నేను చేయలేనిది నువ్వు చేసేస్తున్నావు, సో నీకు మంచి పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు పోలవరం పూర్తయితే దాదాపుగా 15 లక్షల ఎకరాలు 20 లక్షల ఎకరాలకి నీరు వస్తుంది. ఉన్నటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం సైతం ఉన్నటువంటి నగరాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని నగరాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నగరాలకి మంచినీళ్ళు ఇచ్చే పెద్ద కార్యక్రమం జరుగుతుంది పోలవరం పూర్తయితే. దాని గురించి వాళ్ళు చెప్పిన మాట ఒక్క మాట నిజమైందండి. ఆ ఎవరో మంత్రి ఉండేవాడు, అది ఒక అంటే అనకూడదు కానీ అందరూ కంత్రీలే. వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్న మంత్రులందరూ కంత్రీలే, ఇటువంటి అవగాహన లేదు. అంటే ఉపాధి అవకాశాలు ఇక్కడ పెరిగినాయి. ఇక్కడ వైజాగ్కి చాలా ఐటీ కంపెనీస్, వైజాగ్ కాదండి రాష్ట్ర యావత్తు కూడా ఎక్కడా కూడా ఒక విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తున్నారు, లేదు ఒక విజయవాడనే డెవలప్ చేస్తున్నారు, లేదు ఒక తిరుపతినే డెవలప్ చేస్తున్నారు, ఇటు కర్నూలునే డెవలప్ చేస్తున్నారు. అండ్ ఎక్కడా కూడా తారతమ్యం లేకుండా ఎక్కడ ఏ విధంగా వాళ్ళకి న్యాయం జరగాలో ఆ ప్రాంతం తగ్గట్టుగా, ఆ ప్రజల తగ్గట్టుగా, అక్కడ అవసరాలు తగ్గట్టుగా ఈరోజు ఆయన అన్ని రకాలుగా ఇంత సీనియారిటీని, రేపు 28 వస్తే 50 సంవత్సరాలు పూర్తవుతుంది చంద్రబాబు నాయుడు గారి తనకు రాజకీయ చరిత్ర. అర్ధ శతాబ్దం చేసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు. 1978 ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యారు. లోకేష్ గారు సీఎం అవ్వాలంటారా? 100% కావాలి సార్. ఎప్పుడు అవ్వాలి? ఇప్పుడు అప్పుడు లేదు, కానీ కోరిక అయితే ఉంది అందరికీ. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటిది తక్కువ సమయంలో లీడర్షిప్ను ఓన్ చేసుకున్నటువంటి ఏకైక నాయకుడు ఎవరంటే అది లోకేష్. ఈరోజు కేంద్రంలోకి వెళ్ళి మాకు ఇది కావాలి అని చెప్పేసి సాధించుకొస్తున్నారు. లేదు ఇతర దేశాలు వెళ్ళి మా యొక్క రాష్ట్రానికి ఇగో ఈ కంపెనీ పెట్టండి, మేము ఉన్నాం, మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం, మాకు ఎంప్లాయ్మెంట్ కావాలా, మా యొక్క రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలన్నది ఇతర దేశాలు వెళ్ళి మాట్లాడి వాళ్ళతో ఒప్పించి కెపాసిటీ ఈరోజు వచ్చింది. రాష్ట్రంలో కూడా మంత్రిగా ఆయన ఉన్నటువంటి ఇటు చదువు గురించి కానీ, అటేమో ఏదైతే మనకు ఐటీ రంగంలో కానీ బ్రహ్మాండంగా దూసుకుపోతున్నారు. ఇప్పుడు అంటారండి, అమ్మాయి 4 పిల్లలు ఉంటే 4 కూడా సమానం. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ చెదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. ఈ కూటమికి సంబంధించి జనసేన కావచ్చు, బీజేపీ, మీ నియోజకవర్గాలు అంతా బాగానే ఉందా? అంటే ఇప్పుడు పార్టీ అక్కడ ఉన్నాడు కొత్త, కొంతవరకు ఆ యొక్క ఓట్ బ్యాంక్ అనేది గతంలో మనం చూస్తున్నాం. 2019 ఎన్నికల్లోనే ఆయనంతా ఆయన పోటీ చేశారు, టీడీపీ బై బీజేపీ. సో అందువల్ల వాళ్ళ తలకు బలాలు ఏటో కొంతవరకు వాళ్ళు చూసుకున్నారు. ఎప్పుడైతే కూటమి ఏర్పడిందో, కూటమి ఏర్పడే సమయానికి ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డిని ఏ పరిస్థితిలో కూడా రాష్ట్రంలో ఉంచడానికి వీల్లేదు అనేటువంటి ప్రజలు ఫిక్స్ అయిపోయారండి. రహదారులు అస్తవ్యస్తం చేసాడు. పరిపాలనా విభాగం, అసెంబ్లీ అనేది ఒక దేవాలయం అండి. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది రాష్ట్రంలో అసెంబ్లీ దేవాలయం. అలాంటి దేవాలయాన్ని అసలు ఏనాడైనా సరే అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో ఒక డిస్కషన్ జరగడానికి అవకాశం ఇచ్చారండి. మీ అంతా మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నారు, మీరు 11 మంది ఉన్నారు, 11 మంది కూడా అసెంబ్లీకి రావట్లేదు. అయినప్పటికీ కూడా స్వపక్షం ప్రతిపక్షం అనేది వీళ్ళే మాట్లాడుకొని ఏవైతే సమస్యలు ఉన్నాయో మీ గ్రామంలో, మీ నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు చెప్పండి, దాని గురించి డిస్కస్ చేద్దాం, దాని గురించి అడగండి, మాకు తెలియపరచండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశంలోనూ బీజేపీలోనూ ఎవరైతే కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలనే ప్రతిపక్ష పాత్ర కూడా పోషించమన్నారు. ఎందుకు అది కూడా ఏం చెప్తాం మరి. అంటే మీ వరకు మాడుగుల నియోజకవర్గానికి టూరిజం డెవలప్మెంట్కి అవకాశాలు ఉన్నాయా? ఆలోచన ఉన్నాయి. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుందా? ఇవ్వడానికి వాళ్ళు కొంతవరకు ఇప్పుడు అయితే నేను ఎమ్మెల్యే గారు అయితే మాత్రం బండారు సత్యమూర్తి గారు అయితే మాత్రం ఒక విక్రమార్కుల్లో తయారయ్యారు. పట్టువాళ్ళ విక్రమార్కులు ఎలాగైతే ఉందో పినగాడి నుంచి పాడేరుకి ఇక్కడ హైవే టు హైవే ఏదైతే రోడ్డు ఉందో మాకు 4 మండలాలు కూడా కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల కనెక్టివిటీ రోడ్ని అందులో కూడా హైవే డబుల్ హైవే ఏదైతే కావాలో అది విశాఖపట్నంలో అయితే మేము ఇప్పుడైతే 2 గంటలు ప్రయాణం చేస్తున్నాం. ఆ రోడ్డు కానీ వస్తే గంటలో వెళ్ళిపోతాం. అక్కడ ఇక్కడ ఎవరైతే నివాసం ఉండి ఏదైనా ఒక ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఎవరైతే ఉంటున్నారో చాలా మంది వరకు కూడా మళ్ళీ మా గ్రామంలో నుంచి మేము ఇక్కడ రోజు మేము జర్నీ చేస్తాం అనేది. అది ప్రపోజల్ వెళ్ళిందా? వెళ్ళిపోయింది సార్, ఆల్రెడీ R&R కూడా అయిపోయింది.
మొత్తం అంతా ఇంకా మేజర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తారు? పెద్ద మేజర్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు అంటే ఉన్న కాడికి ఏదైతే అవకాశాలు ఉన్నాయో వాస్తవంగా అయితే ఈ రోడ్ కనెక్టివిటీకి వస్తే కంపెనీ వాళ్ళు వస్తారండి. వాళ్ళకి కావాల్సినది కనెక్టివిటీ కావాలి. ఏ కంపెనీ వాడు పెట్టినా సరే ఉద్యోగాల కోసం మీకోసం అని చెప్పి అంట కదా, ముందు వాడు బాగుపడాలి కదా. పెట్టుబడి పెట్టినోడికి మళ్ళీ ఇక్కడ ఆదాయం వస్తుందా లేదా, మనం సక్సెస్ అవుతామా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. అలాంటి దాన్ని ఈరోజు మనకు ఆ కనెక్టివిటీ లేకపోవడంతో, మొదటి నుంచి లేకపోవడంతో ఈరోజు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు కొంచెం ఇవన్నీ కూడా కనెక్టివిటీ సాధించడానికి ట్రై చేస్తాం. ఇది పూర్తి అవుతుందని ఒక నమ్మకం ఉంది. మరి మంచినీరు ఉపాధి బాగానే ఉందా? వాటర్ సమస్య ఎక్కడా లేదు సార్. మంచినీరు మీకు అందులో రెండోది చిన్న ఉంటే దేవరాపల్లి మండలం రైవాడ ఇష్యూ ఒకటి ఉంది. రైవాడ అన్నది విశాఖపట్నం తాగునీరు ఇస్తున్నారు. దాదాపు 27 క్యూసిక్ వాటర్లు మనం ఇస్తున్నాం. అయితే అది ఈరోజు పోలవరం పూర్తయితే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రశ్నించాను, ఒకసారి ధర్నా చేసుకొచ్చాను, దాన్ని నీరును కట్టడి కూడా చేస్తాను. దాదాపల్లి నుంచి విశాఖపట్నం రావడానికి ఏదైతే నీరు వస్తుందో నీరు ఏదైతే ఉందో దాన్ని నేను ఆపేశాను. ఎందుకు, ఆల్రెడీ గవర్నమెంట్లో జీవో ఉంది. ఆ జీవో అనేది అది ఇంప్లిమెంట్ చేయకుండా దాచి నెట్ పెట్టదు కాంగ్రెస్ గవర్నమెంట్. అది నాకు తెలిసి దానివల్ల నేను గట్టిగా పోరాటం చేయడంతో. మీ హయాంలో ఏమైనా ఇప్పటికి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా చేశారా? మా హయాం అంటే పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, రెండోది ఆయనతో సమాలోచన చేస్తున్నాం కాదు. మీరు ఎమ్మెల్యేగా ఉన్న టైం ఇప్పటికి కూడా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు అప్పుడు చేసిన ఇప్పటికి కూడా ఉపయోగకరంగా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదా. మేము కొన్ని డ్యాములు మేము పునర్నిర్మించాం. అదేవిధంగా రోడ్లు వేయించగలిగాం, రోడ్లు వైడ్నింగ్ శాంక్షన్ చేసుకోగలిగాం. చాలా వరకు కనెక్టివిటీ రోడ్స్, విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ అయితే ఉన్నాయి అన్ని మ్యాక్సిమం నేను చేసుకొచ్చాను 14 నుంచి 19 వరకు. ఆ రోజు అయ్యన్న పాత్ర గారు మినిస్టర్ పంచాయతీరాజు. ఇప్పుడు అయ్యన్న పాత్ర గారితో ఎలా ఉంది మీ రిలేషన్? ఆయన రాజకీయంగా వెళ్ళే మనిషి కాదు కదా. ఇప్పుడు ఆయనతో పాటు ఆయనకి ఎంతో కొంత జూనియర్ అయినా, రాజకీయంగా జూనియర్ అయినా, మాకు బండారు గారు ఉన్నారు కదా. కాదు, మీకు ఎలా ఉన్నాయి అంటున్నా సంబంధాలు? బాగా ఉన్నాయండి. ఆయనతో ఎప్పుడు అట్లాంటివి ఏమి ఉండవు. బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నాం. బీసీలకి ఎంతవరకు తెలుగుదేశం ఇంపార్టెన్స్ ఇస్తుంది? బీసీలకి నిలబడుతుందా? తెలుగుదేశం పార్టీ బీసీ పార్టీ కదండి. అంటే ఇప్పుడు వచ్చి అధికారం వచ్చా ఫస్ట్ నుంచి అది ఎన్టీ రామారావు టార్గెట్ చేసి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కాడి నుంచి బీసీలు ఎవరైతే ఉన్నారో, ABCDలు ఎవరైతే ఉన్నారో అన్ని వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు బీసీలు అనేటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అండి. నేను బీసీని. ఆ రోజు 7 ఉండేవారు. విశాఖపట్నం ఉమ్మడి జిల్లాకి 7 ఎమ్మెల్యేలు ఉండేవారు. బీసీ వెలమ, ఓన్లీ వెలమ. గవర్నర్ ఉండేవారు, యాదవాస్ ఉండేవారు. అందరూ బీసీలే కదా. ఆ రోజు 14 కూడా కంటిన్యూ చేస్తుంది. 100% చేస్తుంది కదా, చేస్తున్నారు. అక్కడ మనకి ఇబ్బంది లేదు. సరే, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, క్లుప్తంగా చెప్పండి. మీకు ఇష్టమైన నాయకుడు? చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్గా. ఇష్టం లేని రాజకీయ నాయకుడు? జగన్మోహన్ రెడ్డి. మీరు మారాలనుకుంటే ఏ పార్టీలోకి వెళ్తారు? మారే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు టైం ఎలా గడుపుతున్నారు? చాలా చక్కగా గడిపామండి. ప్రజలకి అందుబాటులో ఉన్నాం. ప్రజలకి ఆ రోజు నన్ను నమ్ముకోవడానికి ఉన్నటువంటి వాళ్ళు, పార్టీ గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఏదైనా చేసి పెట్టండి, పోలీస్ స్టేషన్ కానీ, MRO కానీ, MDO కానీ ఏదైనా మనం చెప్పి వాళ్ళకి అయ్యా మన వాళ్ళు వస్తారు చేసి పెట్టండి చెప్పి చేస్తాం. జరుగుతుంది. ఈ 2 ఏళ్ల పరిపాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు? 100% ఇస్తాను సార్. అందులో తేడా సందేహం లేదు. మీరు ఏదో అంటే మేము అంటున్నాం ఏంటంటే మీకు మెరుగైనటువంటి పాలన, ఇక్కడ ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది అభివృద్ధిలో ఎక్కడా కూడా డోకా లేకుండా రోడ్లు ఎంత అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొచ్చాం. ఇప్పటికీ మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ జగనన్న కాలనీ అని ఇచ్చినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క జగనన్న కాలనీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరినీ మోసం చేశాడు. కేంద్రం డబ్బులు తప్ప రాష్ట్రాల నుంచి ₹1 కూడా విడుదల చేయనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగించింది జగన్మోహన్ రెడ్డి. ఆ డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం మేము, ఇంకా డబ్బులు పెంచి. ఏవైతే జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈరోజు మేము డబ్బులు ఇస్తున్నాం 50,000 పెంచి. మీ డిప్యూటీ సీఎం మీద ఒక మాట, ఆయన అంటే మాకైతే కొన్ని సందర్భాల్లో అయితే బాధపడుతుంది సార్. ఇప్పుడు ఈరోజు డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం తీసుకెళ్లారో ఒకసారి చూడండి 2 సంవత్సరాల్లో. ఈరోజు ప్రతి గ్రామంలో CC రోడ్లు నీకు ఎంత కావాలంటే అంత, 50 లక్షలు, ₹1,00,00,000, 60 లక్షలు, 70 లక్షలు. యాక్చువల్గా అయితే అసలు వేయడానికి కూడా సందులు లేవు ఇప్పుడున్న పరిస్థితి ఈ 2 సంవత్సరాల్లో. మరి గతంలో ఒక్క రోడ్డు వేయాలండి. డిప్యూటీ సీఎంగా అదే పంచాయతీరాజ్ శాఖ ఉన్నటువంటి ఈ పెద్ద మనిషి ఏదైతే నా మీద బూడిముచ్చారెడ్డి మా మామూలు నియోజకవర్గం వ్యక్తి ఒక్క CC రోడ్డు వేశారని చెప్పండి. ఒక్క CC రోడ్డు ఇప్పుడు బాగుంది అంతా. మా పార్టీ గురించి మీకు గొప్ప చెప్పుకోవడం కాదండి. మీరు వాస్తవాలు తెలియంటే గ్రామాల్లోకి వెళ్ళండి. గత గవర్నమెంట్ ఏంటి, ఈ రోజు గవర్నమెంట్ ఏంటి, ఈ 2 సంవత్సరాల్లో ఏం సాధించారు మీరు?
అనేది ప్రశ్న అక్కడ వేయండి. నారా లోకేష్ గారి పరిస్థితి అంటే ఆయన ఎట్లా చూడాలనుకుంటున్నారు? నేనైతే మాత్రం ఏమైతే అనుకోండి వుడ్ బి సేమ్ అండి. మీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి రాజకీయాలు? ఇప్పుడు యాంబిషన్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. నా హయాంలో నేను ఇది చేయగలిగాను, ఈ నియోజకవర్గానికి ఇది సాధించగలిగాను అనేది ఒక స్థిరస్థాయిగా గుర్తుండిపోయేదే మా యొక్క ఇది. అది పవర్ ఉంటేనే వస్తుంది ఏదైనా సరే. ఆ పవర్ అనేది ఎమ్మెల్సీ కావాలండి, మరి దాంట్లో వేచి చూడాలని మేము వెయిట్ చేస్తున్నాం. వేచి చూస్తాం, అందులో సందేహం పార్టీ ఏమైనా మారుతారా? అందులో సందేహం లేదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇదండి గవిరెడ్డి రామానాయుడు గారి ఆలోచనలు. ప్రధానంగా పార్టీ తనకు గుర్తింపు గౌరవం ఇస్తుందని వేచి చూస్తున్నారు. అట్లాగే ఈ టైంలో పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఎమ్మెల్యే గారికి ఏమైనా అవసరమైనప్పుడు కూడా సహాయం చేస్తా ఆయన అంతా కలిసిమెలిసిగా కార్యక్రమాలు పార్టీని డెవలప్మెంట్ చేసుకుంటే సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో పార్టీ కూటమి చేస్తున్న కార్యక్రమాలని పూర్తి స్థాయిలో తీసుకువెళ్తా తన పనితీరు మెరుగుపరుచుకుంటా ఉన్నానని, ఖచ్చితంగా పార్టీ ఈసారి రేపు రాబోయే సంబంధించిన అవకాశాల్లో తన పేరు కూడా ఖచ్చితంగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.